బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే నిన్న చర్చించి మా ముఖ్యమంత్రి గారు బీసీల రిజర్వేషన్ 42కి ఏదైతే మాట్లాడినారో దానిపైన మా బీసీ సంఘాల తరఫున అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము. మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఒక మాట ఇచ్చినారు, బీసీ కులగణన చేపడతామని. దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించి బీసీ కులాలకు న్యాయం జరిగే విధంగా 42% రిజర్వేషన్ చేసింది. ఇదొక చరిత్ర. ఇదొక సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇలాంటిది ఏ పార్టీకి కూడా సాధ్యం కాదు. ఇది ఓన్లీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా నిల్చుంటుందని మరోసారి నిరూపించింది. ఇట్టి బీసీ కులగణన చేపట్టిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు ఈ మంత్రివర్గ సభ్యులందరికీ మా బీసీ కులాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్యాబినెట్ మీటింగ్లో రాబోయే లోకల్ ఎలక్షన్ల నుంచి 42% రిజర్వేషన్లతో పోవాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని యావత్ బీసీలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో సందర్భంగా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఉండాలనే ఒక డిమాండ్ చేశారు. ఆ సూచనను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు పరిగణలోకి తీసుకొని కులగణన చేసి ఈరోజు రాబోయే ఎలక్షన్లో 42% రిజర్వేషన్లు అమలు పరుస్తూ ఉన్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, పూర్తి మంత్రి మండలికి, దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ బీసీల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రాబోయే లోకల్ ఎలక్షన్లో బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ప్రతి సర్పంచ్ను కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్లలో కౌన్సిలర్లకు, మేయర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అనేటువంటి నాడును నిజం చేస్తూ ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నది అని అంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నిరూపితమైంది. ఈరోజు చూసినట్టయితే బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో కూడా బీసీలకు ప్రాధాన్యత లేదు. ఆ పార్టీలటువంటి రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, ఏ జాతీయ స్థాయిలో ఉన్న అధ్యక్షులు కానివ్వండి చూసినట్టయితే అగ్రకులాల వారే. ఈరోజు మా తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ బీసీ, ఏఐసిసి అధ్యక్షుడు కూడా ఒక ఎస్సీ నాయకుడికి ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకున్నది. కాబట్టి బీసీలందరూ కాంగ్రెస్ పక్షాన నిలబడాలని కోరుతా ఉన్నాం. బీసీలందరికీ పండుగ రోజు. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం. జనాభా నిష్పత్తిలో 50% ఉన్నాం. పదవులకు వచ్చేసరికి 10% కూడా లేదు అని చెప్పేసి మా బీసీ నాయకులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు 33% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే, మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కులగణన గురించి ఆలోచించి తప్పకుండా కులగణన జరగాలని చెప్పేసి చేశారు. మరి దాంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు దేశంలోనే మొట్టమొదటి రోల్ మోడల్గా ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకున్నానికి క్యాబినెట్ వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఇంకో విషయం ఏం తెలియజేస్తున్నానంటే, మా ప్రతిపక్షాల నాయకులు మొన్నటి వరకు స్థానిక సంస్థలు ఎందుకు ఎన్నికలు పెడతలేరని చెప్పి అన్నారు. మేము ఎన్నికలు పెట్టేందుకు భయపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నిక వచ్చినా కూడా మేము ఎప్పుడు కూడా ముందే ఉంటాము. స్థానిక సంస్థలలో ఈ రిజర్వేషన్ కొరకే ఇంతవరకు మేము ఆగాము. మరి ఇప్పుడు 42% రిజర్వేషన్ రావడం వల్ల మా బీసీ నాయకులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో బీసీలందరూ ఏకకంఠంగా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరుతూ, మరి ఈరోజు మా వినయన్న ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీలో పాలాభిషేకం చేసి ఉత్సవాలు జరుపుకున్నాము. మరి ఇదే కార్యక్రమంతో ముందుకు వెళ్తాం.
ప్రజలందరూ మాతో సహకరించి బీసీలందరినీ ఎన్నుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాము. జై కాంగ్రెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.